హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నిశాంత తన వైపు తిరిగింది. నువ్వు నేను ఉన్నాం. మన పరిచయం జ్యోతి వల్ల అయింది. మన ఇద్దరం ఒకరికొకరం అర్థం చేసుకున్నామనుకో, ఒక అవగాహనకు వస్తాం. ఈ ప్రాబ్లం ఇక్కడికి అయిపోవాలి. తర్వాత ఇద్దరం కలిసి జీవితంలో ఏ అందాలు, ఆనందాలు, ఏ థ్రిల్స్ కనుక్కోగలమా అని ఆలోచించాలి. పరిచయం అయిన తర్వాత 10 ఏళ్ళకు కూడా నువ్వు పెదవి విప్పకుండా నేను ఒక మాట మాట్లాడితే నిశాంతకి ఏమనిపిస్తుందో అనే భయంతో గిజగిజలాడుతూ ఉంటే ఆ పరిచయం పూర్తి వేస్ట్. నేనే నీ గురించి ఆలోచిస్తే నాకు ఉపయోగం ఉండాలి, నువ్వు నా గురించి యోచిస్తే నీకేదైనా లాభం కలగాలి. కానీ ప్రతిదీ లాభ నష్టాలతో బేరీజ్ వేయటం సంభవం అవుతుందా అంది నిశాంత. ఎందుకు కాదు? ఈ జీవితంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనం చేసే ప్రతి చిన్న పని వెనకే ఒక గొప్ప క్యాలిక్యులేషన్ ఉంది. నిశా, నాకు తెలుసు నువ్వు నన్ను ఒట్టి మిషన్ బుర్రా అని, ప్రతిదానికి లెక్కల మనిషి అని తీసిపారేస్తావు. అదేదో నేను చేసిన పెద్ద మహా అపరాధంలా. ఒకసారి కాస్త ఆలోచించి చూడు. మనం పుట్టడం దగ్గర నుంచి చావటం వరకు బ్రతికిన బ్రతుకంతా లెక్కలమేమే. మన జీవితానికి అసలు బీజదశలో అంకురార్పణ జరగటానికో లెక్క, ఫలానా సమయంలో ఇన్ని రోజులకే ఫలదీకరణ దానికి లెక్క, తర్వాత శిశువు పెరగటానికి నెల లెక్క, తర్వాత బాల్యానికి లెక్క, వయసుకు లెక్క, వృద్ధాప్యానికి లెక్క. అతని శరీరంలో జుట్టు, పళ్ళు, కండరాల బలం ఎన్నాళ్ళు ఎలా ఉంటుందో అది లెక్కే. అసలు మనిషి శరీరానికో లెక్క. మన తల్లిదండ్రులు మనతో, మనం వారితో, మనం మన బంధువులతో, వారు మనతో, సంఘం మనతో, ప్రతిదీ చిన్నది లెక్కే. ఈ లెక్కలు మన పెద్దవాళ్ళు తయారు చేసే ఆచారాలు. ఈనాడు అవి రంగులు మాసిపోయినాయి, లెక్కలు తప్పుతున్నాయి. కాపలా అతను వచ్చాడు. చేతిలో కర్రను అక్కడున్న ఫౌంటైన్కి తాకి శబ్దం చేస్తూ రాత్రివేళ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వారిని ప్రశ్నార్థకంగా చూశారు. పృథ్వీ లోకంలోకి వచ్చినట్టుగా చూశాడు. టైం చూసుకుని, బాప్రే 1 గంట అయింది అన్నాడు. నిశాంత లేచింది. అతను మాట్లాడుతుంటే టైం తెలియలేదు. ఓకే, పొద్దుట మన ప్రయాణం, సాయంత్రం చెప్పే వరకు వెళ్ళం అని బెదిరించిన మాట వెనక్కి తీసుకుంటున్నాను. నిశా, నీకు తెలుసా, నువ్వు నాకు సరిగ్గా అర్థం కావటం లేదు. నీ ప్రవర్తన బట్టి నేను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాను. ప్రతిదీ నా క్యాలిక్యులేషన్ తప్పుతోంది. దానికి నీకు పడే శిక్ష ఏమిటో తెలుసా? చూపుడు వేలు చూపించాడు. ఏమిటి అంది. నీ పట్ల నా క్యాలిక్యులేషన్ తప్పి రిజల్ట్ రాంగ్ అని వచ్చిన కొద్దీ నిన్ను సాధించాలనే పట్టుదల నాలో 1000 ఇంతలుగా పెరుగుతుంది. నీ ఇష్టం. నువ్వు దాపరకలు లేకుండా నాకు సులభంగా అర్థమైపోతే మన మధ్య పేచీలు, పోట్లాటలు, ఉద్రేకాలు, అరుచుకోవటాలు ఉండవు. లేదా నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. గుడ్ నైట్. అతను వెళ్ళిపోయాడు. నిశాంత్కు తన గదిలోకి వచ్చి పడుకుంటే వెంటనే నిద్ర రాలేదు. పృథ్వీ చిత్రంగా అనిపించాడు. అతని కంప్యూటర్, అతని క్యాలిక్యులేషన్స్. నిశాంత భుజాలు కుదించింది. పెద్ద మనిషి జీవితం కూడా కంప్యూటర్ లాగానే అనుకుంటున్నాడు. కంప్యూటర్ని అర్థం చేసుకోవటానికి ఒక సిస్టమ్ ఉన్నట్టే మనిషిని అర్థం చేసుకోవటానికి ఒక సిస్టమ్ ఉందని అతని నమ్మకం. నిశాంత వెనక్కి అనుకుని ఆలోచిస్తుంటే ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. జ్యోతితో మాట్లాడితే మనసులో సమస్యలన్నా ఉన్నా ఆ చికాకులేవో పోయి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. పృథ్వీ అలా కాదు. అతని సమక్షంలో అతని గొంతు పలికే తీరు, అతని ముఖ కవలికలు, అతనిలో అతనికి గల ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ అతని సమక్షంలో నుంచి వచ్చేసిన తర్వాత అతని మాటలు గుర్తిస్తుంటే ఏదో వెరపలాంటిది కలుగుతుంది. ఆ వెరపు ఎందుకని నిశాంత నిశితంగా ఆలోచించింది. ఎందుకంటే సమాధానం దొరికింది. పృథ్వీ తను అందరిలా కాదు, అందరికంటే ఉన్నతంగా, ఒంటరిగా ఆలోచిస్తాడు. సెంటిమెంట్ మాట చెప్తే అంత ఎత్తున కోపంతో ఎగిరిపడతాడు. నిశాంత నాగార్జున సాగర్ నుంచి ఇంటికి వచ్చేసరికి పక్కింటి ఆమె ఉత్తరం తెచ్చి ఇచ్చింది. అది జ్యోతి వ్రాసింది. ఓ సంతోషంతో కళ్ళు మెరిసిన నిశాంత బట్టలైనా మార్చుకోకుండా, చెప్పులు వదలడం కూడా మర్చిపోయిన దానిలో వచ్చి గది కిటికీలో కూర్చుని ఉత్తరం చదువుకోసాగింది. నిశాంత కళ్ళు జ్యోతి రాసిన అక్షరాల బారుల వెంట పరిగెత్తుతూ ఉంటే క్రమంగా రాధమ్మ అరుపులు, రవి కేకలు, వసంత సనుగుడు, నాగార్జున సాగర్ నుంచి వచ్చిన అనుభూతి అన్నీ దూరం అయిపోసాగాయి. ఉత్తరంలో ఇలా ఉంది. నిశా, నేను ఇక్కడికి క్షేమంగా చేరాను.
మా ప్రయాణానికి ఏర్పాట్లు సిద్ధమైనాయి. మొత్తం 12 మంది ఉన్నాం. ఈసారి 5గురు ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళని చూస్తే మనం ఇంకా మన ఆలోచనల్లో వెనకబడి ఉన్నామా అనిపిస్తుంది. ఛాలెంజ్ తీసుకోవటంలో మాకంటే ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళు. నువ్వు ఎలా ఉన్నావు? ఈసారి ఎందుకో నాకు మీ అందరినీ వదిలి వెళ్తుంటే ఎన్నడూ లేనిది నేను ఒంటరిగా అంత దూరం వెళ్తున్నానని అన్న భావం కలిగింది. ఇప్పుడు నీకు ఉత్తరం రాస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది. మీరు ఎక్కడో నేను ఎక్కడో. నా ఈ ఆలోచనలు నాకే భయం వేస్తున్నాయి. ఇదేమిటి, నేను మారిపోతున్నానా అనుకుంటున్నాను. నిశా, ఇంత క్రితమే నేను కొండల్లోకి ఒంటరిగా వాకింగ్ వచ్చాను. ఆ దృశ్యం ఎంత బాగుంది. సూర్యాస్తమయం అవుతుంది. చెట్లు ఆకారాలుగా చీకట్లు కమ్ముకుని వస్తున్న ఆకాశాన్ని నిశ్శబ్దంగా వణికిస్తున్నట్టుగా ఉన్నాయి. చల్లటి గాలి, ఆ చల్లదనంలో స్వచ్ఛత ఆ కొండల్లోనే తప్ప ఇంకెక్కడా దొరకలేదు. నేను కాస్త దూరం నడిచాను. ఆ నిశ్శబ్దంలో నా అడుగుల చప్పుడు నాకే వింత శబ్దంగా తోచినాయి. చెట్లను ఆనుకొని వెన్నెల వెలుగును గమనిస్తూ నిలబడ్డాను. అంతటా ఏకాంతం, అందమైన నిశ్శబ్దం. అంత అందంగా అపురూపంగా ఉన్నాయి అవి. నిశా, ఆ చెట్ట దగ్గర అలా ప్రకృతిలో నేను ఒక భాగమై నేలమై ఉండిపోయినప్పుడు నాకు అర్థమైంది, ఈ ప్రపంచంలో మనిషికి నిశ్శబ్దంలో 2 రకాలున్నాయి. ఒకటి ఒంటరితనం వల్ల వచ్చే నిశ్శబ్దం. అది బాధాపూరితమైనది, మనిషి మనసును గిజగిజలాడించేది. రెండోది ఏకాంతం. ఈ నిశ్శబ్దం ముగ్ధ మనోహరమైనది. నేను ప్రకృతిలో ఎందుకింత స్నేహం చేయగలుగుతున్నాను? దానితో నేను కోరుకున్న ఏకాంతం నాకు లభిస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే నేను నా ప్రపంచంలో వచ్చినట్లే ఉంటుంది. నిశా, నేను ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటే ఏ పర్వత పాదాల చెంతలో ఉన్న ఏ చిన్న గ్రామంలోనైనా సెటిల్ అయిపోతాను. నిశా, నేను పూర్తిగా మీ నుంచి వేరే ఒక అందమైన ప్రపంచంలో ఉన్నాననిపిస్తుంది. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నేను పొందే ఈ ఆనందం, ఏకాంతం మీకు పంచాలని ఉంది. ముఖ్యంగా పృథ్వీకి. నాకెందుకో పృథ్వీ జీవితంలో అసలైన ఆనందం నుంచి దూరం అయిపోతున్నాడనే దిగులు కలుగుతుంది. ఒక్కసారి చేయిపట్టి లాగి ఇటురా నాతో అని ఇక్కడికి తీసుకురావాలనిపిస్తుంది. ఇక ముందు మనిషి ప్రకృతిని జయిస్తాడా, ప్రకృతి మనిషిని జయిస్తుందా? అది భవిష్యత్ చెప్పబోతున్న చరిత్ర. మా బృందం రేపు బయలుదేరుతుంది. పిన్నిని, వసంతిని అడిగినానని చెప్పు. సైన్స్ కాలేజీలో చేరావా? నైట్ కాలేజీలో చేరావా? నేను తిరిగి వచ్చిన తర్వాత ఉత్తరం రాస్తాను. వెంటనే జవాబు రాయి. నేను రాగానే నీ ఉత్తరం అందితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పృథ్వీకి కూడా రాస్తున్నాను. నిశా, పృథ్వీతో జాగ్రత్త. కోపం వస్తే ఎదుటివారి తల అయినా బద్దలు కొడతాడు. ఇంకా ఎక్కువ కోపం వస్తే తన తల గోడకేసి కొట్టుకుంటాడు. నాకు మీ ఇద్దరి తలలు సురక్షితంగా ఉండాలి. ఆ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. నీ జ్యోతి. నిశాంత్ ఆ రాత్రి కూర్చొని జ్యోతికి జవాబు రాసింది. జ్యోతి, నువ్వు రాసిన ఉత్తరం అందింది. అది చదువుతుంటే నేను అక్కడ నీ పక్కన నిలబడి నువ్వు చెప్పబోయేదంతా నా కళ్ళతో నేను చూస్తున్నట్టుగా ఉంది. నాకు మళ్ళా అదే గుర్తుకొస్తుంది. మన చిన్నప్పుడు నువ్వు నన్ను పెంకుటిల్లు ఎక్కించి చెరువు చూపించావే, ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. జ్యోతి, పృథ్వీ కలుస్తూనే ఉన్నాడు. ఈరోజే అందరం కలిసి నాగార్జున సాగర్ వెళ్ళి వచ్చాం. జ్యోతి, పృథ్వీ గురించి నువ్వు రాసిందంతా 1కి 2 సార్లు చదివాను. నాకు అతడంటే ఎందుకో వెరపుగా అనిపిస్తుంది. అతని దూకుడు స్వభావం, మండే మంటలా అది అతన్ని కాకుండా ఎదుటివారిని కూడా దహిస్తుంది. అతని వ్యక్తిత్వం రకరకాల భావాల సమ్మేళనం. అంతలో ఆగ్రహం ఒక సుడిగాలి, మళ్ళా అంతలో ఆత్మీయత, తొందరపాటు, సముద్రం మీద కెరటంలో పొంగి రావటమే తప్ప నిలకడ ఏమాత్రం లేదు. అతనితో బాగానే ఉంటాను అని నీకు ఎందుకు వాగ్దానం చేశానా అని పశ్చాత్తాపడుతున్నాను. మనిద్దరి స్నేహం చూస్తే అతనికి ఎందుకో అరికాల మంట నెత్తికెక్కినట్లుగా ఉంటాడు. తను మనతో కలవచ్చుగా? అతను ఎవరితోనూ కలవడు. అందరూ అతని కనుసన్నల్లో నడవాలనే దర్పం ఉంది. ఈ ప్రపంచంలో స్నేహం అనేది దొరకటం ఒక అదృష్టం. అది అందరికీ లభ్యం కాదని అతనికి తెలియదు. నువ్వు అతనికి రాయి. అలా అతని ముఖం మీద చెప్పాలని చాలాసార్లు నోటి వరకు వచ్చింది, కానీ జంకాను. జ్యోతి, నువ్వు నీ ఫ్రెండ్ పట్ల నాకేం కర్తవ్యాలు పెట్టుకో. నీకు పుణ్యం ఉంటుంది. కొంతమంది మారరు, అది వారి కర్మ, వాళ్ళ రాత అని మనం వదిలేయాలి. అయినా ఈ ప్రపంచంలో ఎవరిష్టం వారిది, ఎవరు బాగోగులు వారే చూసుకోవాలి. ఒకరిని సరిదిద్దాలని కానీ పరిష్కరించాలని కానీ ఎవరూ అనుకోకూడదు. అలా అనుకునే వాళ్ళు పిచ్చివాళ్ళైనా అయి ఉండాలి, పరమ మూర్ఖులైనా అయి ఉండాలి అని నా అభిప్రాయం. నీ ఫ్రెండ్ విషయంలో నేను ఈ 2 కాదలుచుకోలేదు.
అతనికి నమస్కారం. ఇక ముందు ఉత్తరంలో నువ్వు అతని విషయాలు రాసి మన ఉత్తరంలో చోటు వృధా చేయవద్దని మనవి చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని అసంభవాలు మనం ఎంత ప్రయత్నించినా సంభవాలు కావని నాకు తెలుసు. నువ్వు ఎంత ప్రయత్నించినా మీ పృథ్వీ మారడు, సరేనా? నువ్వు జవాబు రాయి. త్వరగా వచ్చే జ్యోతి. నువ్వు పెళ్లి గురించి చెప్పావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నువ్వు వచ్చినప్పుడు నీకే స్వయంగా చెప్తాను. ఎంత చిత్రం, మన ఇద్దరికీ పెళ్లి గురించిన ఆలోచన వచ్చింది అంటే మన ఇద్దరి ఆలోచనలు చాలా వరకు ఒకటే అని కదా దాని అర్థం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి వస్తే నేను ఇక వెళ్ళనీయను. వెళ్ళటం అంటూ జరిగితే మన ఇద్దరం కలిసే ఈ ప్రపంచంలో నాకు జ్యోతి ఉన్నాడనే ధైర్యంతో రోజులు గడుపుతున్నాను. నీ నిశాంత. 4 రోజుల తర్వాత నిశాంత ఆఫీసులో కంప్యూటర్ దగ్గర కూర్చుని జయా సిమెంట్ కంపెనీ వారి ట్రయల్ బ్యాలెన్స్ చూస్తుంటే పృథ్వీ దగ్గరకు వచ్చాడు. ఇతను ఈ మధ్య తరచుగా ఆఫీసుకు వస్తూనే ఉన్నాడు. ఈ ఆఫీసులో నిశాంత చేరిన 4వ రోజునే అతను మేనేజర్గా వచ్చాడు. వచ్చిన రోజల్లా అతను నిశాంతతో మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే అతనికి నిశాంత తెలుసునని మిగతా వారికి చెప్తే తప్ప తెలియనంత దూరంగా పట్టనట్లుగా ఉంటాడు.